అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న మాట, ప్రతి మనిషికి చావు తప్పదు, అవునా కదా? కానీ కష్టాలు తప్పవు, చాలామందికి కష్టాలు తప్పవు, చావు అనేది తప్పదు. చాలామంది ఈ మధ్య పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, గృహిణులు కానీ ఎవరికైనా జీవితం మీద విరక్తి పుడితే దానికి చావే పరిష్కారం అని చచ్చిపోతున్నారు. చావడం చాలా తేలిక, 2 నిమిషాలలో చనిపోవచ్చు. ఎలాగోలో చనిపోవాలనుకుంటే ఎలాగోలో 2 మినిట్స్లో చనిపోయే అవకాశం ఉంది. కానీ బ్రతకడమే కష్టం. ఆ బ్రతకడంలోనే ఉన్నది ఆనందం. కష్టము ఎలాగో కష్టం చేసి ఏదో ఒక వర్క్ చేసి ఎలాగో అలా కష్టపడి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడే తీసుకెళ్లేదాకా మనం బ్రతకాలి. అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని కష్టాలు వచ్చినాయి, మాకున్న కష్టాలు ఎవరికి లేవు అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నామంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఎన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలతో ఫైట్ చేసిర్రు, దాని చావు పరిష్కారం కాదు. కాబట్టి చావుతో కూడా ఫైట్ చేయండి, బ్రతికి సాధించండి. చచ్చి సాధించేది ఏం లేదు. బ్రతుకుకి ఒక అర్థం ఉండాలి, చావుకు కూడా ఒక అర్థం ఉండాలి. అనవసరంగా చచ్చిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, పిరికి వాళ్ళు అని అనుకునే ఉద్దేశం లేకుండా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతాం అనుకునే వాళ్ళు, ఓకేనా, ఆలోచించండి ఒకసారి.